స్పీకర్ సార్, గౌరవ సభ్యులు కేటీఆర్ గారు మాట్లాడుతూ పార్లమెంట్లో సభ్యులు ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసుకోవడం అనుమతిస్తుండొచ్చు అనే విధంగా వారి భావన వచ్చింది. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఫోటోలు తీసుకోవడం వీడియోలు తీసుకోవడం స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అసలు దానికి అనుమతి లేదు. అటువంటి వాళ్ళపై పార్లమెంట్లో చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుంది. రాజ్యసభలో మేము అక్కడ లోక్సభలో ఉన్నప్పుడు ఒక కాంగ్రెస్ సభ్యురాలు రజనీ పాటిల్ అని ఆరోపణ, ఆమె ఫోటోలు తీసిందో లేదో కూడా తెలియదు, ఆరోపణ మీదనే ఆ మొత్తం సెషన్కి సస్పెండ్ చేయడం జరిగింది. విత్ ఇన్ ద హౌస్ టేకింగ్ ఫోటోస్ ఆర్ వీడియోస్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఇన్ పార్లమెంట్. సార్, గౌరవ సభ్యులు కేటీఆర్ గారు వినలేదనుకుంటా అధ్యక్ష. కొత్త చట్టాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఆ ప్రజల అవసరాలను, వారికి సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆయా రాష్ట్రాలను నిర్ణయం చేయడం జరిగింది. మేమేమన్నాం, కొత్త చట్టాలకు సంబంధించి అనాలిసిస్ చేస్తూ ఉన్నాం, అధ్యయనం చేస్తూ ఉన్నాం, చేసి తగు విధమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అనధికారికంగా ఎన్నో చర్యలు తీసుకుంటామని. సార్, ప్రభుత్వ పరంగా వారు నీతులు చెప్తే ఎట్లా అధ్యక్ష? ఈరోజు ఇక్కడ మా కమిషనర్గా పనిచేసిన మా గౌరవ శాసన సభ్యులు ఉన్నారు అధ్యక్ష. మేము మొన్న ఇలా మాట్లాడుతూ ఉంటే ఎన్నో సందర్భాల్లో అన్అఫీషియల్లీ ఎన్నో డైరెక్షన్స్ వచ్చేవి. అవన్నీ కూడా ఈరోజు మాట్లాడటం సరికాదు. కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. నిజంగానే ఆ సంఘటనకు సంబంధించి డెఫినెట్లీ అన్అఫీషియల్గా డైరెక్షన్స్ వస్తే, స్వతహాగా ఆ అధికారి నిర్ణయం తీసుకుంటే, మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. కానీ అది ఏదో ప్రభుత్వమే అధికారికంగా వాళ్ళకు అధికారులకు చెప్పినట్టు, వారు ఏదో చేసినట్టు చెప్తే సరికాదు అధ్యక్ష. ఈరోజు గౌరవ మా మంత్రి గారు చెప్పారు, హౌస్ టు హౌస్ ఉంటుంది సార్. మన రూల్స్ ప్రొసీజర్సు ఏదైనా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అంశం చెప్పారు. మన రూల్సు, మన ప్రొసీజర్సు ఇవన్నీ హౌస్ టు హౌస్ ఉంటాయి అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను, ఎందుకంటే ఈజ్ ఆల్సో లెర్న్ మ్యాన్. మార్ఫింగ్ విషయంలో సీతక్క గారికి సంబంధించి ఏ విధంగా దుర్మార్గ అసభ్య పదజాలంతో మార్ఫింగ్ చేసి మీరు దాన్ని ఖండిస్తారా, లేకుంటే సమర్థిస్తారా? వారిపైన చర్య తీసుకోవద్దని చెప్తారా? చర్య తీసుకోవద్దనే వారి ఆలోచన కనబడ్డది అధ్యక్ష. డెఫినెట్లీ చెప్తా ఉన్నాను అధ్యక్ష, చర్య తీసుకోవద్దనే. ఈరోజు వారు చెప్పింది ఏంది, పార్లమెంట్లో ఈ విధంగా జరుగుతూ ఉంది, వీడియోలు తీస్తూ ఉన్నారు, ఫోటోగ్రాఫ్ తీస్తూ ఉన్నారు, ఇది సరికదా అని చెప్తా ఉన్నారు. అది కాదు మనం చెప్పాల్సింది. అది కాదు మనం చెప్పాల్సింది. ఈరోజు జరిగింది మార్ఫింగ్ చేసే సందర్భంలో, ఈరోజు మార్ఫింగ్ జరిగింది. నేను కాదు నిర్ణయం తీసుకునేది, మేము స్పీకర్ గారిని కోరినాం, చర్య తీసుకోవాలి, కఠినంగా చర్య తీసుకోవాలని స్పీకర్ గారికి కోరినాం. ఇది ఆల్ దిస్ సెక్రటరియట్ కమ్స్ అండర్ హానరబుల్ స్పీకర్ అండ్ ద కౌన్సిల్ చైర్మన్ ఓవర్ దేర్. సో వాళ్ళకున్న పరిధిలో మేము తీసుకోవాలని ప్రభుత్వం పరంగా కూడా చెప్పదు. మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. హౌస్కు సంబంధించి హౌస్ గౌరవాన్ని కాపాడే ప్రయత్నంలో మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో కఠినంగా తీసుకొని మా పరంగా మీ ముందు అభ్యర్థన పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈరోజు హైకోర్టుకు సంబంధించిన బిల్డింగ్స్ విషయంలో, అంటే ఆ రోజు లా మినిస్టర్ ఎవరున్నారో తెలియదు, కానీ వారిని అడగండి, అక్కడే వారు కేటాయింపు చేయడం జరిగింది ఫస్ట్. ఎస్ సార్, ఇట్స్ ఆన్ ద రికార్డ్. ఇట్స్ నాట్ ఆన్ ద రికార్డ్ సార్, బికాజ్ ఐ వాజ్ ఆల్సో ఎ మెంబర్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. It is there. So it is not us. We have extended the limits as requested by Honorable High Court. Sir, ఆ సంబంధించే ఒక మంచి ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భం. ఈరోజు వంగడాలకు సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ కానీ, రీసెర్చ్ కానీ, ఇక్కడెక్కడైనా ఆ విద్యార్థులకు సంబంధించి ఇంకెక్కడైనా అయితే మా మంత్రి గారు చెప్పారు ఇప్పుడే, ఎక్కడైనా ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. వారికి ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలు వారికి సంబంధించిన రీసెర్చ్ చేయడానికి ఎక్కడైనా చేసుకునే ఆస్కారం ఉంటుంది. ఈరోజు మనం
ఆ విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అన్ని వేల ఎకరాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు మేము ఆ రోజు విశ్వవిద్యాలయానికి సంబంధించి ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఆలోచన చేశాం. ఈరోజు వ్యవసాయ సంబంధించిన పరిశోధనకు సంబంధించిన అంశం విషయంలో ఒక గొప్ప ప్రయత్నం చేశామని చెప్పాము అధ్యక్షులు. చేశాం, ఈరోజు కనబడతా ఉంది. ఏ విశ్వవిద్యాలయం చూడండి ఒక మార్క్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో ఇవన్నీ పక్కన పెట్టి నేను ఈరోజు ఈ బిల్లులకు సంబంధించిన సవరణ విషయంలో అందరూ కూడా ఆమోదం చెప్పారు. వారు సహకరించిన సందర్భంలో వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ఈ బిల్ పాస్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. The question is that the Telangana Civil Court